Good morning. Verse of the day, Isaiah chapter 40 and verses 31. But those who hope in the Lord will renew their strength, and they will soar on the wings like eagle. They will run and not grow weary. They will walk and not be faint. Amen. This is one of the most powerful scriptures అండి. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవరైతే యెహోవా అందు వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే దేవుని అందు వెయిట్ చేస్తున్నారో, దేవుడు వాళ్ళకి ఏమని వాగ్దానం ఇస్తున్నారు అంటే, మీరు పక్షి రాజు వలె పైకి ఎగిరెదరు అంట. ఆమేన్. సో చాలా సార్లు మనం వెయిటింగ్ సీజన్లో ఉంటే మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు మనకేమీ చెయ్యట్లేదు అని అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే, మీరు వెయిట్ చేస్తుండగా అంట దేవుడు మీకు నూతనమైన బలమునిస్తున్నాడంట. ఎటువంటి బలము అంటే, పక్షిరాజు రెక్కలకు ఉండేంత బలము అంట. ఆ బలము ఏం చేస్తుంది ఇన్ ద వెయిటింగ్ సీజన్ అంటే, మిమ్మల్ని పైకి తీసుకొని వెళ్తుందంట. దెర్ ఇస్ అన్ ఎలివేషన్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆఫ్టర్ ద సీజన్ ఆఫ్ వెయిటింగ్. సో ఐ వాంట్ యూ టు నో, ఇంకా దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుంది అంటే, మీరు వెయిట్ చేస్తున్నప్పుడు అంట మీరు సొమ్మసిల్లరు అంట. ఎందుకంటే ఆయన బలము అంట మిమ్మల్ని రక్షిస్తుంది అంట. ఆమేన్. ఐ వాంట్ యూ టు నో దట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫిల్లింగ్ యూ. దేవుని యొక్క బలము మిమ్మల్ని నింపుతుంది అని మీకు తెలియాలండి. ఈవెన్ ఇన్ ద సీజన్ ఆఫ్ వెయిటింగ్, ఐ వాంట్ యూ టు హ్యావ్ ఫోకస్ ఆన్ వేర్ యు ఆర్ గోయింగ్. దేవుడు మిమ్మల్ని ఎక్కడికైతే తీసుకొని వెళ్తున్నారో దానిపైన మీరు దృష్టి పెడుతుండగా నూతన బలము మీపై వచ్చునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.